వెల్కమ్ బ్యాక్ టు జలకుష్ బ్లాగ్స్. సో ఇప్పుడే మేము స్కూల్ నుంచి వచ్చాను గాయస్. ఇప్పుడు టైం చూసుకున్నట్టే 3:45 అవుతుంది. వచ్చాను, లంచ్ బాక్స్ పడేసాను, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అమ్మమ్మ మా స్కూల్ వచ్చేసి క్వాంటమ్ స్కూల్. ఇప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ మేము వచ్చేసరికి మాకు సర్ప్రైజ్ ఉన్నాను. సో అందుకే నేను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశా. సో గాయస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మా అమ్మమ్మ అయితే పచ్చడి చేసింది. అలానే సర్ప్రైజ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఇది ఏంటిదమ్మమ్మ? కాలీఫ్లవర్. ఇది కాలీఫ్లవరా? ఎప్పుడు వచ్చేసి చూసుకున్నట్టే అక్కడ మా అన్నయ్య. ఇది చెప్పు ఇంకో అమ్మమ్మ ఆ పచ్చడి ఎలా చేస్తావు ఏంటి చెప్పు. ఇగో మెంతిపిండి, కారం, కొంచెం ఆవు పిండి, అంటే నిమ్మకాయలు, క్యారెట్ ఫస్ట్ కోసుకోవాలి. కోసుకున్న తర్వాత నిమ్మకాయలు పిండుకొని క్యారెట్లో కలపాలి. కలిపేసిన తర్వాత దాంట్లో కారం, ఆవుపిండి, మెంతిపిండి, పసుపు కొంచెం లైట్గా వేసి కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాక జీలకర్ర, ధనియాలు అంటున్నాను, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు ఒలిచి మళ్ళీ ఆయిల్లో వేగించుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత ఉప్పు సరిపోయిందా చాలేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక 2 రోజులు ఉన్నాక ముక్క బాగా పడుతుంది. క్యారెట్ ఆవకాయ అంటే అది విధానంగా తయారు చేసే విధానంగా ఇలాగుంటుంది. అది ఇదేంటంటే కాలీఫ్లవర్. అవి ఏంటంటే కొంచెం వేడి నీటిలో వేసి తీసేసిన తర్వాత కొంచెం పౌడర్ అదే కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత అది చక్కగా చేసి ఒక సోడా వేసి మచ్చంగా కలిపి ఆయిల్లో వేసి వేగించి బాగుంటుంది. ఓకే. అది మీరు చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. మాలచ్చి మామకి, పెసన్కి, భారత మామకి ఫోన్లు పెట్టి అది వాళ్ళందరూ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు ఒక పెద్ద బ్యాచ్ ఉంది. అక్క తెలుసు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పెట్టమంటుంది గాయస్. మీరు చూసినట్లయితే మా అన్నయ్య స్కూల్ నుంచి వచ్చి ఇంకా డ్రెస్ కూడా ఇవన్నీ నేను కూడా చేసుకోలే. సో గాయస్ మీరు పచ్చడి ఎవరికైనా కావాలంటే చెప్పండి గాయస్. మా అమ్మమ్మ సేల్ చేస్తారంట. నేను నెంబర్కి ఇక్కడ నేను నెంబర్ స్క్రీన్ పైన పెడతాను, చూసి వీడియో నచ్చి లైక్ చేయండి. అలాంటి ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి.